ఎస్ నేను మీ నిఖితాని వచ్చేసాను. సో మరి ఈ రోజు నిఖిత మనకి ఏ ప్లేస్ని పరిచయం చేయబోతుంది అనుకున్నారు కదా. ఓకే, సో సరదాగా ఈరోజు బీచ్కి వెళ్ళాం. బీచ్ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ ఏంజల్, అరే యువర్ రాక్ స్టార్, ఐఎమ్ సింగిల్. సో ఎస్, నేనైతే ఫుల్ బీచ్కి వెళ్ళాలని ఆ మూడ్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయానండి. కాకపోతే బీచ్ అంటే ఇప్పుడు ఏ వైజాగ్కో గోవాకో వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనం అంత కష్టపడకుండా ఉండడం కోసమే మన హైదరాబాద్లో మాదాపూర్లో బీచ్ హౌస్ అనే ప్లేస్కి వచ్చేసాం. సో మరి బీచ్ అంటే ఏంటి? ఫస్ట్ అట్మాస్ఫియర్, ఆ తర్వాత సీ ఫుడ్. ఈ రెండు చాలా స్పెషల్ కదా. ఈ బీచ్ హౌస్లో కూడా ఎస్, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండబోతుందో, ఫుడ్ టేస్ట్ ఎలా ఉండబోతుందో మీ అందరికీ పరిచయం చేయడానికి నేనైతే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం విందుకు. సో వ్యూవర్స్, బీచ్ హౌస్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. అండ్ నేను మీకు ఇందాక ప్రామిస్ చేసినట్టు బీచ్ హౌస్ అనగానే ఆ అట్మాస్ఫియర్ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అని చెప్పాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ కలర్ కాంబినేషన్, బికాస్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ వెరీ లైట్ కలర్స్ మనం చూసినట్లయితే ఇక్కడంతా ఎంత బాగుంది కదా. ఏ గోవాలో హ్యాపీగా షాక్స్లో కూర్చున్నట్టు చక్కగా కదా. సో ఎస్, ఎప్పుడైనా మనం రెగ్యులర్ లైఫ్కి చాలా అలవాటు పడిపోయి బోర్ కొట్టేస్తే కనుక దిస్ ప్లేస్ విల్ బి అ పర్ఫెక్ట్ వన్. అండ్ ఎస్, ఇక్కడ చూడొచ్చు మంచి లైట్ కలర్స్లో స్పెషల్గా ఈవినింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్స్కి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఎస్, అంబియన్స్ స్టార్టింగ్ అండి, ఇంకా జస్ట్ ఎంటర్ అవుతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే పోను ఇంకెంత బాగున్నాయో చూద్దాం. సో ఎస్, చూసాం కదా, స్పెషల్గా ఇలాంటి వుడెన్ స్టెప్స్ని మనం ఏ గోవాలోనో పాండిచ్చేరిలోనో ఇలాంటి ప్లేసెస్లో మనం చూడొచ్చు. ఎక్కడ మన వాళ్ళు తగ్గలేదండి. ఈవెన్ ఈ స్టేర్స్ కూడా యాజ్ ఐ టోల్డ్ యూ బీచ్ లుక్ కోసం చక్కగా అరేంజ్ చేశారు. అండ్ నేను ఇందాక మీకు చెప్పాను కదా క్యాండిల్ నైట్ డిన్నర్ అని, నా పక్కన ఇక్కడ ఉంది. సో ఎస్, క్యాండిల్ నైట్ డిన్నర్ చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ మోర్ పర్ఫెక్ట్ థింగ్. అండ్ స్పెషల్గా కొత్తగా కపుల్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీతో అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్తో అయి ఉండొచ్చు, ఎవరితో రావాలన్నా కానీ బీచ్ హౌస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఎస్, బీచ్ హౌస్లోని మెయిన్ ఆస్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్కి మనం ఎంటర్ అయిపోయాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఈ పైన చూడాలండి. నేను ఇందాక చెప్పినట్టు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ సింప్లీ సూపర్బ్. ఎంటర్ అవ్వగానే నాకు ఒక్కసారిగా హైదరాబాద్లోనే కదా నేను ఉంది, హైదరాబాద్లోని మాదాపూర్కే కదా నేను వచ్చింది అని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. బికాజ్ అంత చక్కగా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ ఉన్న గ్రీనరీ వల్ల చక్కగా ఎయిర్ వస్తుంటే హాయిగా ఎంతో ప్లెజెంట్ మైండెడ్గా సూపర్ ప్లేస్. ఎనీవే, సో ఇంకా ఇక్కడ చూడాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి కమ్ కమ్. కమింగ్ టు ద డౌన్, కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు కదా చిన్న చిన్న స్టోన్, మొత్తం వైట్ స్టోన్స్. నేను ఇందాక చెప్పినట్టు కంప్లీట్గా మనకి యూనో ఆ బీచ్ అట్మాస్ఫియర్ మనకి రావడం కోసం కంప్లీట్గా ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ని అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ద మెయిన్ ఆస్పెక్ట్ వచ్చి ఈ సీటింగ్ అండి. ఇలాంటి సీటింగ్ మనకి రెగ్యులర్గా రెస్టారెంట్స్లో కానీ లేకపోతే రెగ్యులర్ ప్లేసెస్లో చాలా కష్టం దొరకడం. యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్, ఆ బీచ్ థీమ్ని ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా చక్కగా అండ్ అప్రాప్రియేట్గా క్యారీ చేస్తున్నారు వీళ్ళు. సో దాట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇంకొకటి నాకు చాలా నచ్చిన పార్ట్ ఏంటి అంటే దిస్ థింగ్. సో ఇదంతా కంప్లీట్ ప్రొజెక్టర్ అండి, అక్కడ మీరు చూడొచ్చు. సో ఎస్, ఇక్కడ కంప్లీట్ ఈవినింగ్ అవుతే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ప్రో కబడ్డీ జరుగుతుంది, అండ్ అలాగే లైవ్ మ్యూజిక్. సో ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయడానికి ఇంత పెద్ద ప్లేస్ ఉంది, ఇంకేం కావాలి? ఇక్కడికి వస్తే కనుక కొంచెం డిఫరెంట్. అండ్ నిజం చెప్పాలి అంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్. అంత బాగుందండి ఇక్కడ. బికాజ్ పైన చూసానంటే కనుక కంప్లీట్గా బ్యాంబూ స్టిక్స్తో అరేంజ్ చేయడం జరిగింది. సో ఎస్, కంప్లీట్గా అంటే పైన మొత్తం ఒక ప్లేస్లో ల్యాంప్ అండ్ ఇంకొక ప్లేస్లో బ్యాంబూ స్టిక్స్ ఇవన్నీ ప్లేస్ చేసి
అండ్ ఇక్కడున్న మన సీటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే రెగ్యులర్గా ఉండేది కాకుండా కొంచెం డిఫరెంట్గా బ్లూ కలర్. అండ్ దానికి తోడు ఈ చైర్స్ కూడా రెగ్యులర్ రెస్టారెంట్స్లో మనకు కనిపించదు. సో దిస్ ఇస్ అగైన్ సంథింగ్ డిఫరెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ బీచ్ థీమ్ కాబట్టి ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా అరేంజ్ చేశారు. ఇంకొక స్పెషల్ కూడా ఉంది, అది ఏంటి అంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు చక్కగా క్యాండిల్స్ అవన్నీ ప్లేస్ చేయడానికి ఎంతో డిఫరెంట్గా నీట్గా డెకోర్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్, చూడ్డానికి చాలా చాలా బాగుంది. అండ్ ఈ విండోస్ కూడా నార్మల్గా రెస్టారెంట్స్లో అయితే ఇప్పుడు గ్లాస్ స్టైల్స్ అవన్నీ అన్ని అడ్వాన్స్డ్గా ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూస్తే కనుక మనం చక్కగా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు లేకపోతే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆ విలేజ్ దాంట్లో చక్కగా ఉంటుందో ది సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉంది. విండో స్టైల్ ఇస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. ఖచ్చితంగా రావాలండి మీరు అందరూ. ఓకే, సో ఫ్రెండ్స్, అంబియన్స్ అన్ని చూసేసాం కదా. ఇప్పుడు మన అందరి ఫేవరెట్ టైం ఫుడ్ టేస్ట్ చేసే టైం వచ్చేసింది. అండ్ బీచ్ హౌస్లో మెనూలో ఉన్న డిష్ మొత్తం మనం టేస్ట్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకే ఈ మెనూలో బెస్ట్ డిషెస్ ఏంటి అనేది మనకి సజెస్ట్ చేసి మనతో టేస్ట్ చేయించడానికి సూపర్వైజర్ బాలగారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో బాలగారు. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో మరి బీచ్ హౌస్లో అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా మేము గోవాకో పాండిచేరికో లేకపోతే చక్కని బీచ్ ప్లేస్కి వెళ్ళి షాక్స్లో కూర్చున్నంత హాయిగా ఉంది ఫీలింగ్. అండ్ స్పెషల్లీ డ్రెస్ కోడ్ కూడా ఇందాక మేము చెప్పినట్టు అన్నీ చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. సో ఇట్స్ టైమ్ ఫర్ ద మెనూ. సో ఫుడ్ స్పెషాలిటీస్ అన్నీ మీరే మాకు పరిచయం చేయాలి. అండ్ మాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే బీచ్ హౌస్ లో ప్రతిరోజు ఒక స్పెషల్ ఉంటుంది. అవును మేడం. సో మరి ఈ రోజు స్పెషల్ ఏ ఉండబోతుంది? టుడే స్పెషల్ స్మైలీస్ ఉంది కాంటీలో. ఇండియన్ లో వచ్చి ఫిష్ అంగారా ఉంది మేడం. ఓకే, మళ్ళీ తండూరిలో వచ్చేసి మురుగు బంజారా కబాబ్. స్మైలీస్ ఏంటి అంటే ఎందుకు ఆ పేరు పెట్టారు? చిల్డ్రన్స్ అంటే ఎక్కువ ఇష్టం మేడం స్మైలీస్. ఎస్ మేడం, పొటాటోతో. ఓ నైస్. సో అది నాకు ఈరోజు టేస్ట్ చేస్తున్నారా? ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏంటి స్పెషల్స్? బీచ్ హౌస్ స్పెషల్స్ ఏంటి? బీచ్ హౌస్ స్పెషల్ ఫ్రైడే మేడం మటన్ బిర్యానీ స్పెషల్. మండే టు థర్స్డే హ్యాపీ అవర్స్ ఉంటుంది మేడం. హ్యాపీ అవర్స్ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7 PM వరకు. 7 PM వరకు. సో స్పెషాలిటీ ఏంటి అండి హ్యాపీ అవర్స్ కి? గెస్ట్ కు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది మేడం స్టార్టర్స్. సో చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి అన్ని ఫుడ్ డిషెస్ అవైలబుల్ ఉంటాయి హ్యాపీ అవర్స్ లో. వెడ్నెస్డే క్యాండిల్ లైట్ డిన్నర్ మేడం. థర్స్డే అండ్ ఫ్రైడే లైవ్ మ్యూజిక్. yes, సూపర్. సో వెన్స్డే అయితే మాత్రం చక్కగా క్యాండిల్ నైట్ డిన్నర్ అండి. థర్స్డే ఫ్రైడే మాత్రం లైవ్ మ్యూజిక్ ఉంటుంది. సార్ అంటే ఓకే, థర్స్డే ఫ్రైడే లైవ్ మ్యూజిక్ ఉంటుంది, బట్ రిమైనింగ్ డేస్ లో మనకి ఇక్కడ ప్రొజెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యూజిక్ నార్మల్ గా అరేంజ్ చేస్తారు. సో మరి ఈ రోజు నాకు ఏ వెరైటీస్ ని మీరు టేస్ట్ చేయించబోతున్నారు? ఈ రోజు మీకు ఫిష్ అంగారా మురుగు బంజారా కబాబ్ స్మైలీస్ ఆల్సో టేస్ట్ చేస్తారా? ఓకే అండి, నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మా వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి అని. సో ఆర్డర్ చెప్పేద్దామా? ఓకే మేడం. వ్యూయర్స్, మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న మన మెన్యూలో ఉన్న స్పెషల్ వెరైటీస్ అన్ని, అంటే బాలగారు మనకి ఇందాక చెప్పిన స్పెషల్ వెరైటీస్ అన్ని వచ్చేసాయి. టుడే స్పెషల్ ఏంటి అంటే ఒకటి వెజ్ ఉంది అండ్ 1 2 3 4 5 6 కంప్లీట్గా 6 డిషెస్. ఇందులో ఒకటి వెజ్ అండ్ 1 2 3 4 నాన్ వెజ్ అండ్ ద అదర్ ఇస్ కస్టర్డ్. ఫస్ట్ మనం వెజ్ టేస్ట్ చేసినాం కాబట్టి, అండ్ దీని పేరు వెజ్ పన్నీర్ రోల్. ఓకే, సో ఆలస్యం చేయకుండా మన వెజ్ పన్నీర్ రోల్ని టేస్ట్ చేసేద్దామా? ఓకే, సో వెజ్ పన్నీర్ రోల్ నేను టేస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా మీ అందరికీ కూడా ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్. ఫస్ట్ ఈ పన్నీర్ రోల్స్ చూడగలనే పైన ఈ వైట్ కలర్ క్రీమీగా ఉంటే ఏంటబ్బా ఇది డిఫరెంట్గా ఉంది అనుకున్నాను, బట్ టేస్ట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఈ వెజ్ పన్నీర్ రోల్ లోపల చాలా స్పైసీగా ఉంటుంది. అండ్ దానిపైన ఆ క్రీమ్ ఏదైతే యాడ్ చేశారో ఆ రెండింటి కాంబినేషన్ తినేటప్పుడు సింప్లీ సూపర్ అండి. నిజంగా ఇలా చేయాలనే ఐడియా రావడం కూడా ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ ఐడియా. యమ్మీ యమ్మీ. వెజ్ లవర్స్కి స్పెషల్లీ పన్నీర్ లవర్స్కి మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిష్.
ఎస్, మీరు నా అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు కదా ఇది ప్రాన్స్ అని, కానీ కాదండి, ఇది చికెన్ ముర్గ్ జిలాఫీ కబాబ్ దీని పేరు. సో ఎస్, ఈ పేరు దీనికి ఎందుకు పెట్టారో తెలుసా? జిలేబీ లాగా రౌండ్గా ఉంది కదా, అందుకని దానికి ఆ పేరు వచ్చింది అనమాట. బట్ ఫస్ట్ చూడగల నేను ప్రాన్స్ అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ ప్రాన్స్, ఇట్స్ చికెన్. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దీనికి కాంబినేషన్గా మింట్ చట్నీ ఇచ్చారు. ఇది ఎలా ఉండబోతుందో టేస్ట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకే, వెజ్ ఎంత బాగుందో దానికి అసలు ఏ మాత్రం తగ్గకుండా ఈ డిష్ కూడా ఉందండి. చికెన్ లవర్స్కి రెగ్యులర్ చికెన్లో చికెన్ 65, చికెన్ లాలీపాప్స్, చికెన్ మంచూరియా ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా కావాలి అనుకుంటే బెస్ట్. చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంది. మరీ ఎక్కువగా స్పైసీగా కూడా లేకుండా నార్మల్గా ప్రతి ఒక్కరికి నచ్చేలాగా చాలా టేస్టీ అండ్ వెరీ యమ్మీ. Every night in my dreams I see you, I feel you. ఏమైంది నిఖిత, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, సడన్గా టేస్ట్ చేసి చెప్పమంటే పాటలు పాడుతుంది ఏంటి అనుకుంటున్నారా? బికాస్ ఈ ఫుడ్ వెరైటీకి ఉన్న పేరు అలాంటిదండి. దీని పేరు ఫిష్ టైటానిక్. చాలా షాకింగ్గా, చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇక్కడ డిషెస్ని చూస్తుంటే. బికాస్ నాకు చికెన్ని చూసి ప్రాన్స్ అనుకున్నాను, అండ్ యాక్చువల్లీ ఈ ఫిష్ని చూసి ఐ థాట్ ఇది ఏదైనా వెజ్ అయి ఉండొచ్చే అనుకున్నాను, బట్ దిస్ ఇస్ ఫిష్ టైటానిక్. సో మరి ఫిష్ టైటానిక్ టేస్ట్ చేయడానికి నేను రెడీ. లెట్స్ టేస్ట్. బిలీవ్ మీ అండి, నేను ఇప్పటి వరకు టేస్ట్ చేసిన ఫిష్లో ఇంత సాఫ్ట్ అండ్ ఇంత టేస్టీగా ఉండే ఫిష్ని ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంది, అండ్ స్పెషల్లీ ఐ థింక్ ఇందులో చాలా స్పైసెస్ యాడ్ చేశారు. ఆ స్పైసెస్ అన్నీ కూడా తినేటప్పుడు మనకి చాలా బాగా తెలుస్తుంది. ఇట్స్ రియల్లీ యమ్మీ. ఎలా అయితే టైటానిక్ మూవీ సూపర్ హిట్టో, ఈ ఫిష్ టైటానిక్ కూడా అంతే సూపర్ హిట్ అండి. అంత యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంది. ఎస్, ఫిష్ టైటానిక్ కూడా నాకు చాలా నచ్చేసింది. సో నెక్స్ట్ రెసిపీ అంటే చూద్దాం. Recipe is prawns, that is golden fried prawns. అండ్ ప్రాన్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం. అండ్ అందులో గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ ఆర్ వెరీ ఫేమస్. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాన్స్లో ఫస్ట్ ఆర్డర్ అదే మనం ప్లేస్ చేస్తుంటాం. కానీ బీచ్ హౌస్లో ఉన్న ఈ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ స్పెషాలిటీ ఏంటి అనేది మనం టేస్ట్ చేసి చెప్పాలి. పర్ఫెక్ట్. నాలాగా ప్రాన్స్ ఇష్టమైన వాళ్ళకైతే ఇది చాలా చాలా నచ్చేస్తుంది. మీరు అలా నన్ను వదిలేశారనుకోండి, కంప్లీట్ ప్లేట్ కూడా హ్యాపీగా తినేస్తాను, అంత బాగుంది. అండ్ ఇట్స్ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్, క్రిస్పీగా, లోపల ప్రాన్స్ చాలా సాఫ్ట్గా అండ్ లిటిల్ జ్యూసీ. ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్లీ కుక్డ్. యాక్చువల్లీ బేసిక్గా ప్రాన్స్ చాలా బాగా కుక్ అయింది, అండ్ పైన కార్న్ఫ్లోర్ అది యాడ్ చేసినందుకు చాలా చక్కగా క్రిస్పీగా తిన్నప్పుడు ఆ ప్రాన్స్ జ్యూసీగా. ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ. Next is a chicken variety, and this is chicken Baghdad. So yes, మరి chicken Baghdad ని కూడా టేస్ట్ చేద్దాం. దేనికి అదే స్పెషల్ అండి. చికెన్ బాగ్దాద్ ఇస్ అ లిటిల్ స్పైసీ. నేను గెస్ట్ చేసింది కరెక్టే. సో ఇది కొంచెం స్పైసీగా ఉంది. ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేశారు. సో చికెన్ అండ్ ఆ జీడిపప్పు రెండింటి కాంబినేషన్, స్పెషల్లీ జీడిపప్పు తింటున్నప్పుడు అది మన నోట్లో క్రంచ్ అవుతున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఎస్, మరి చికెన్ బాగ్దాద్ కూడా టేస్ట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ హియర్ ద డెజర్ట్ స్పెషల్ ఇస్ కస్టర్డ్ ఫ్రూట్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే బనానాస్ అండ్ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు అండ్ ఆల్ ది సీజనల్ ఫ్రూట్స్ యూ కెన్ సీ లైక్ గ్రేప్స్ అండ్ పపాయా. సో ఇవన్నీ చేసి చక్కగా ఫ్రూట్ కస్టర్డ్ చేశారండి. అండ్ మంచి ఫ్రూట్ కస్టర్డ్ హైదరాబాద్లో దొరకడం అయితే చాలా కష్టం. బట్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చెప్తాం.
చాలా 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 బాగుంది ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం. వెరీ యమ్మీ. అంటే ఎక్కడ కూడా స్వీట్ ఎక్కువ అయిపోవడం కానీ లేకపోతే అన్ని ఫ్రూట్స్ మిక్స్ అయినందుకు ఎక్కడ టేస్ట్ డిఫరెన్స్ కానీ ఎక్కడా లేదు. ఇట్ ఈస్ రియలీ యమ్మీ, వెరీ టేస్టీ, వెరీ డెలిషియస్ అండ్ మౌత్ వాటరింగ్. అంత బాగుంది. సో ఎస్, స్వీట్ లవర్స్కి అండ్ ఇలాంటి డిఫరెంట్ టేస్ట్ నచ్చే వాళ్ళకి ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగా నచ్చుతుంది. బీచ్ హౌస్లో అంబియన్స్ అండ్ అలాగే ఫుడ్ని మనమైతే ఎంజాయ్ చేశాం కదా, కానీ ఇక్కడ వచ్చే కస్టమర్స్కి వాళ్ళ ఫేవరెట్ డిష్ ఏంటి అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి రావడానికి ఎందుకు ఇష్టపడతారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, యూ గుడ్ నేమ్? నా పేరు సిద్ధార్థ్. హాయ్ సిద్ధార్థ్, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఎస్, మీ ఫేవరెట్ డిషెస్ ఏంటి? In beach house, I think the noodles in the Chinese and lollipop in the starters. Okay. These are the best items here. Okay, so only non-veg varieties. Yeah, completely non-vegetarian. No vegetarian. Not much. Hi. Hi. Me peru? Sagar. So what is that you like so much about beach house? It's a kind of different feeling rather than going some other restaurants kind of stuff. Yeah, కొంచెం ఇక్కడ బీచ్ నిజంగా బీచ్ లో ఉన్నట్టు మీ ఫీలింగ్ కదా. yes. Yeah. Okay, so Sagar, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇక్కడ? నాకు ఇక్కడ చాప్ సీన్ వస్తుంది బాగా అండ్ వెజ్ స్ప్రింగ్ రోల్స్. ఓకే, ఫైనలీ నాట్ బ్యాడ్, ఒక వెజిటేరియన్ దొరికారు మాకు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్. ఎంజాయ్ ద ఫుడ్ అండ్ ఎంజాయ్ ద ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ. బీచ్ హౌస్ ఫుడ్ ని, అంబియన్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. అలాగే బీచ్ హౌస్ విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి బీచ్ హౌస్ GM జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు చూడడానికి చాలా సింపుల్ గా, అసలు మాట్లాడతారా లేదా అన్నట్టు ఉన్నారు, కానీ ఈ అంబియన్స్ ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మంచి టేస్ట్ ఉందనే విషయం అర్థమైపోతుంది నాకు. సో ఫస్ట్లీ అసలు బీచ్ హౌస్ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? థీమ్ అంతే కదా, ఆ థీమ్ ఫస్ట్ అనుకున్నారు కాబట్టి. అండ్ హైదరాబాద్ లో కూడా ఇలాంటి థీమ్ తో ఉన్న ప్లేస్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ కదా. ఓన్లీ వన్ ప్లేస్ మ్యామ్. సో మరి బీచ్ హౌస్ కి వచ్చే వాళ్ళకి ఫేవరెట్ డిషెస్ ఏంటి ఇక్కడ? సీ ఫుడ్ ఉంది మేడం, ప్రాన్స్ ఉంది, ఫిష్ ఉంటుంది, చికెన్స్, కబాబ్స్ అండ్ కాంటెంట్. అవునా? ఓకే. సో ఫస్ట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్, బీచ్ హౌస్ అనే కాన్సెప్ట్ క్లిక్ అవుతుంది హైదరాబాద్ లో పెడితే అని? కాన్ఫిడెన్సే మెయిన్ అండి, అంతేనండి. అంతే అంటారా? అంటే స్పెషల్ గా ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా ఇలాంటి కాన్సెప్ట్ ఇక్కడ పెడితే అదేం లేదండి, పెట్టాలని పెట్టాము అంతే. అంటే ఇలాంటి అట్మాస్ఫియర్ ఇదంతా మనం ఏ గోవాకి వెళ్తేనో లేకపోతే అలాంటి ప్లేసెస్ కి వెళ్తే ఉంటుంది, బట్ ఇక్కడ హైదరాబాద్ లో అంత దూరం ఎందుకండి వెళ్ళడం, ఇక్కడ ఉంది కదా చక్కగా ఇక్కడికి తీసుకొచ్చేసారు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో ఇక్కడికి వచ్చే కస్టమర్స్ లో బెస్ట్ అందరూ పాజిటివ్ గా చెప్పింది లేకపోతే అందరూ మెచ్చుకున్న విషయాలు ఇవ్వండి. ఫుడ్ గురించి, ఫుడ్ అయితే ఇంతవరకు పాజిటివ్ లేదండి, మనం నెట్లో చూస్తున్నారు, అందరూ బాగుందని అంటుండ్రు. అవునా? సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి జగదీష్? ఉంటుందండి, రైస్, ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, బిర్యానీస్, ఓకే, సీ ఫుడ్ ఉంది మేడం. మెయిన్ మా కాన్సెప్ట్ లో సీ ఫుడ్, ఫిష్ అండ్ ప్రాన్స్. ఓకే, ఫుల్ ఫిష్ అని ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ డైలీ ఒక స్పెషల్స్ ఉంటాయి. సో ఇది ఒక్క బ్రాంచ్ లేకపోతే ఇంకా బ్రాంచెస్? ప్రస్తుతం ఇది ఒకటే మేడం. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్ ఉంది పెడతారు వెరీ సూన్. సో సేమ్ ఇలాంటి అట్మాస్ఫియర్ అండ్ ఇదే క్రియేట్ చేయబోతున్నారు ఆర్ ఇంకేదైనా డిఫరెంట్ గా ట్రై చేస్తారండి? వాళ్ళు ఎండీస్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు ఇంకా అంతే అంటారు. ఓకే, సో మీ వర్క్ ఎలా ఉంటుంది ఇక్కడ? హ్యాపీగానే ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. సో మేమైతే చూసాము ఫుల్ గా బాగా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంచి క్రౌడ్ అండ్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు. అంత ఐటీ క్రౌడ్ అండి, బాగుంటుంది. అవును. సో వచ్చిన క్రౌడ్ ని మరి మేనేజ్ చేయడం కుదురుతుందా? కుదురుతుంది, మనకి ట్రబుల్ అయితే సో జగదీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. బీచ్ హౌస్ కి ఫస్ట్లీ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, ఇంత మంచి ఫుడ్స్ ని మాకు టేస్ట్ చేయించినందుకు అండ్ బీచ్ హౌస్ విశేషాలు కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఇంత మంచి వెరైటీస్ ని మాకోసం కష్టపడి ప్రిపేర్ చేసినందుకు. ఫస్ట్లీ మీ పేరు? పాండు. మరి మీరు మాకోసం ఏ స్పెషల్స్ వండి పెట్టారు? టైటానిక్ ఫిష్ ఒకటి. టైటానిక్ ఫిష్ సూపర్ హిట్ అన్నమాట. గ్రీనరీలో ఉండి కూడా ఫిష్ చాలా సాఫ్ట్ గా అండ్ స్పైసీగా ఉంది. సో అది ఏ వెరైటీస్ తో చేశారు? పాలకూర పేస్ట్ వేసాం. పాలకూర పేస్ట్ తో మీరు ఆ ఫిష్ ని తయారు చేశారా? ఓకే, ఇంకేం యాడ్ చేశారు అందులో? ఇంకా పాలకూర పేస్ట్ ప్లస్ గార్లిక్, కీమా, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం, అంతా పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేయాలి, అందుకే అది కొంచెం స్పైసీగా ఉండింది. ఓకే, ఇంకా ఇంత కాజు తురిమేసాం, ఇంత కొంచెం అంతా. కాజు పేస్ట్ వేసారా? తురిమేశారు. ఓకే, కాజుని తురిమి మీరు వేసారు, పేస్ట్ గా కాకుండా. ఫస్ట్ లైట్ పోయింగ్ వేసి ఆయిల్ వేసాము, తర్వాత దాన్ని తీసేసుకొని మళ్ళీ కడాయిలో కొట్టేసాము. ఇంత గార్లిక్, ఇంత ఎల్లిపాయ కీమా, ఇంత మిర్చి కీమా, కలేపాకు, పాలకూర పేస్ట్ వేసేసి ఉప్పు, పేపర్ పొడి,
టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసాం అంతే. ఓకే, సో పాండు గారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఆ వెరైటీని? ఇక్కడ హోటల్లో చిన్న ఉన్నప్పుడు చేస్తున్నాం అట్లా. ఓకే, సో చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి దాంట్లో ఒక కొత్త వెరైటీని ట్రై చేస్తారు అంతేనా? ఓకే, సో నెక్స్ట్ వెరైటీ ఏం చేశారు మీరు? నెక్స్ట్ చికెన్ అంగారా. చికెన్ అంగారా. ఓకే, సో ఆ వెరైటీ ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్? ఆ వెరైటీ ఇక్కడే నేర్చుకున్నాం. అది ఇక్కడే నేర్చుకున్నారా? అందులో ఏం స్పెషల్స్ యాడ్ చేశారు? చికెన్ స్లైస్ కోసుకొని దాన్ని లైట్ పుడ్డింగ్ వేసుకోవాలి. ఉప్పు పెప్పర్ పొడి వేసి లైట్ పుడ్డింగ్ వేసుకొని మైదా కార్న్ఫ్లోర్ వేసేయాలి. అందులో వేసి లైట్గా గుడ్డు వేసేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాక దాన్ని తీసి మళ్ళీ కడాయిలో కొట్టేయాలి. ఓకే, అంతే. వెరీ సింపుల్, చికెన్ అంగారా రెడీ. చాలా సింపుల్ కదా? ఓకే, చూస్తుంటే మాత్రం ఎంత కష్టమో దీన్ని చేయడం అనుకున్నాం, కానీ వెరీ సింపుల్ అండి. సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో మా అందరి కోసం పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పండు గారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్. సో మరి ఇది ఇవాల్టి మన పదండి విందుకు. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్లో కొత్త టీమ్తో, కొత్త ఫుడ్తో, కొత్త ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ నిఖిత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బాయ్.